జీవితంలో ఏది చూచినా ఏది చూడకుండా 2 క్షేత్రాలు చూచిపోవాలి. ఏమిటి? ఒకటి కాశీ, ఒకటి అయోధ్య. అయోధ్య. ఈ 2 తప్పకుండా చూడాలి. ఇంకా అయోధ్యను నేను చూడలేదు అని ఎవడైతే అనుకుంటాడో వాడికంటే వ్యర్థమైన జీవితం ఇంకొకటి లేదు. కాబట్టి అటువంటి అయోధ్యలో రామదర్శనం చేసుకోవటం అనేటువంటిది భార్యాభర్తలుగా వెళ్తే ఇంకా బాగుంటుంది. అటువంటి రాముడి సన్నిధిలో సరయూ నది తీరాన ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య పాద సన్నిధిలో మరి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని సమంత్రకంగా సంప్రదాయబద్ధంగా ఒక షష్ఠిపూర్తి వేడుక జరుపుకోవడం అనేటువంటిది జీవితంలో ఇంతకంటే మాధుర్యం ఏముంటుంది, ఇంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుంది, ఇంతకంటే గొప్ప విశేషం ఏముంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు తమ కొడుకులు ఇవ్వవలసిన పరమ పవిత్రమైనటువంటి జ్ఞాపక బహుమతి ఈ కార్యక్రమం. కాబట్టి ఇది అందరూ దీనిలో వీలైనంత మంది 1000 మంది దంపతులు పాల్గొనటానికి వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి అతి తక్కువ ఖర్చుతో ఒక షష్ఠి పూర్తి అంటే ఎంత ఖర్చు అవుతుందమ్మా? చాలా ఖర్చు అవుతుంది. ఇళ్ళలో చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అటువంటిది రాముడి దగ్గర ఆ షష్ఠి పూర్తి సంస్కారం చేసుకొని రామదర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి నైమిషారణ్యానికి వెళ్ళి, అంటే పెళ్లి చేసుకున్న దంపతులు కొత్తగా సత్యనారాయణ వ్రతం ఎలాగైతే చేస్తారో అంటే నైమిషారణ్యంలో సత్యనారాయణ సంకల్పం తప్పకుండా చేసుకోవాలి.